కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సచివాలయం చేరుకున్నారు. ఇక మనం కేబినెట్ లో ముఖ్యంగా చర్చకొచ్చే అంశాలను గనుక ఒకసారిగా పరిశీలిస్తే నూతన పారిశ్రామిక విధానంపై చర్చ, మహిళా భద్రత, బాలికా సంరక్షణ బిల్లు, సర్పంచులకు విస్తృత అధికారాలు, నూతన కార్పొరేషన్ల ఏర్పాటు, తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటు, మార్కెట్ యార్డ్లో రిజర్వేషన్లు చర్చించనుంది కేబినెట్. దీనికై ఇప్పటికే సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈ సమావేశం మొదలు కాబోతోంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ సచివాలయం నుండి మా ప్రతినిధి కలుకురి రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో ఈ భేటీ మొదలు కాబోతోంది. ఇప్పటికే అందరూ చేరుకున్నారు అక్కడికి. ఇప్పటికే సీఎం కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అందరు మంత్రులందరూ కూడా ఇప్పుడు కేబినెట్కి రావడం జరిగింది. మరి 5-10 నిమిషాల్లో కేబినెట్ సమావేశం కూడా ప్రారంభమవుతా ఉంది. ఇందులో ప్రధానంగా రేపటి నుంచి జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాలు ఎక్స్టెండ్ చేసినటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సిన అంశాలపైన ప్రధానమైన చర్చ జరుగుతూ ఉంది. వీటితో పాటు బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఓటాన్ అకౌంట్లో ఏదైతే ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించిన అంశాలు పద్దుల్ని ఆమోదించాలో ఆమోదించేదానికి కావాల్సినటువంటి అన్ని అంశాలపైన కూడా కులంకుశంగా చర్చ జరపాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది. ఇప్పటికే ఒక్కొక్క అంశాన్ని కులంకుశంగా చర్చించి సబ్ కమిటీల ద్వారా నివేదికలు తెప్పించుకొని సమావేశాలు సమీక్షలు జరుపుకొని నివేదికలు తెప్పించుకున్నటువంటి ప్రభుత్వం వాటన్నిటికీ ఆమోద ముద్ర వేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఇది రేపటి నుంచి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో పద్దుల రూపంలో వచ్చేటువంటి బిల్లులన్నిటి కూడా ఆమోద ముద్ర కావాలని చెప్పేసి సభలో ఎట్టి పరిస్థితులను వీగిపోకుండా ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని అంశాల చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో ప్రధానంగా మహిళా భద్రత రక్షణకు సంబంధించిన అంశం ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం మహిళా భద్రత బాలికా సంరక్షణ అనే పేరు మీద ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తూ ఉంది. దాన్ని కూడా కేబినెట్ కొద్దిసేపట్లో అప్రూవల్ చెప్పబోతా ఉంది. వీటితో పాటు కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురావడానికి చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కొంత పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులందరూ కూడా వివిధ రాష్ట్రాలు కూడా పంపించి అధ్యయనం చేపించినటువంటి పరిస్థితి. కర్ణాటక, గుజరాత్, అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించినటువంటి 3 రాష్ట్రాలకు కూడా అధ్యయన కమిటీలు వెళ్ళడం జరిగింది. అటు కేరళకు కూడా వెళ్ళి అధ్యయనం చేసి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు, అక్కడ స్థానిక సంస్థలకు ఎటువంటి అధికారాలు ఉన్నాయన్న అంశంపై కూడా ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసి ఆ నివేదికను కూడా తెప్పించుకోవడం జరిగింది. ఇక ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయాలని 9th, 10th షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల ఏర్పాటు, వాటి పేర్ల మార్పుకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చకు తీసుకురావడం ఉంది. వాటికి కూడా ఆమోద ముద్ర ఈ అసెంబ్లీ సమావేశాలను వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయా సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్నటువంటి నిధులకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చే ప్రతి నిధి కూడా ప్రతి పైసా కూడా ఆంధ్రప్రదేశ్ ఖాతాలో పోవడం వల్ల దానికి పూర్తి స్థాయి నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణకి అయినటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక లేట్ చేయకుండా తక్షణమే అధిక సంస్థల పేర్లు మార్చాలి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయిస్తుంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుతో పాటు ఇంటర్ బోర్డు ఏర్పాటు, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు అమెండ్మెంట్కి పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటిలో అదేవిధంగా కార్పొరేషన్లు, అనేక సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లను కూడా చాలా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వీటన్నిటిని కూడా మిళితం చేసి అన్నిటిని కుదించి కొన్ని శాఖలుగా పరిమితం చేయాలని చెప్పేసి, ఎందుకంటే నిధుల దుర్వినియోగం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి అనే పేరు మీద వీటన్నిటి కూడా కుదింపు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు నూతన పారిశ్రామిక విధానం పేరు మీద తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పేసి ఇప్పటికే సింగపూర్ లాంటి దేశాల్లో అమలవుతున్నటువంటి విధానం కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పటికీ 26 రకాల అనుమతులు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతా ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వాటన్నింటినీ కూడా రద్దు చేసి కేవలం 15, 16 సంబంధించిన అనుమతులకే కుదింపాలి. ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్లో దిగినటువంటి పారిశ్రామికవేత్తలకు డైరెక్ట్ నేరుగా సెక్రటరియట్కు వచ్చి సీఎంఓ కార్యాలయంలో వారందరూ కూడా పర్మిషన్స్ అని గ్రాంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి కూడా సింగిల్ విండో పాలసీ విధానాన్ని కూడా టీ పాస్ అనే బిల్లు పేరు మీద దాన్ని కూడా అమెండ్మెంట్ చేసే అవకాశం ఉంది. ఇక వీటితో పాటు ఇప్పటికే పంచాయతీరాజ్ చట్టం ద్వారా సర్పంచులకు విస్తృత అధికారాలు కల్పించి స్థానికంగా ప్రభుత్వం తీసుకున్నట్టు మన చెరువు మన కార్యక్రమం, మన ఊరు మన ప్రణాళికలు లాంటి కార్యక్రమాలన్నింటి కూడా వారి ద్వారా అమలు చేయించాల్సిన అవసరం ఉందనేటువంటి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కూడా వారికి బాధ్యత అప్పచెప్పాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యం. ఇక ఉచిత నిర్బంధ విద్య ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇవన్నీ కూడా విస్తృత అధికారుల భాగంగా సర్పంచులకు అధికారులు కల్పించి వాటి ద్వారా అమలు చేయించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విధంగా ఈ నేరాల అదుపు కోసం సీసీ కెమెరాల ఏర్పాటు హైదరాబాద్ నగరం వంటితో పాటు ఇతర కార్పొరేషన్ పరిధిలో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక చర్చ తీసుకునే అవకాశం కనిపిస్తుంది శాంతి భద్రతల నేపథ్యంలో. ఇలా వరుసగా వాటర్ గేట్కి సంబంధించి కూడా నల్గొండ జిల్లా మునుగోడు లేదా దేవరకొండ కాన్స్టిట్యున్సీలో ఒక వాటర్ పైలైన్ను ఇనాగ్రేట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఇప్పటికే గతంలోనే ప్రకటించున్నారు. సో దానికి సంబంధించి కూడా క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్లేస్లో అనేది కూడా ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటు
సాగర్ ప్రక్షాళనకు నిన్ననే 100 కోట్లు కేటాయిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా వినాయక సాగర్ని ఏర్పాటు చేసి ఆ వాటి సాగర్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అయితే గణేష్ నిమజ్జన కమిటీలో కూడా వాళ్ళతో కూడా కూర్చొని చర్చించాలి. దీనికి కూడా కొంతమంది బాధ్యుల్ని కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ అంశం కూడా అవసరమైతే అసెంబ్లీలో అన్ని పక్షాల ఒపీనియన్ కూడా తీసుకొని సాగర్ ప్రక్షాళనకి వచ్చే వేసవి కాలంలో సాగర్ని మొత్తం ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి మట్టిని తోడిచేసేందుకు దాని చుట్టుపక్కల పెద్ద పెద్ద భవనాలు కట్టించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిన్న జరిగినటువంటి ఒక ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాటికి కూడా క్యాబినెట్లో కూడా మిగతా సభ్యులందరితో చర్చించి ఇతర పార్టీల అభిప్రాయం తీసుకోవాలా లేకుంటే ప్రభుత్వ నిర్ణయం తీసుకొని అమల్లోకి వెళ్ళాలనే అంశంపైన చర్చ వస్తుంది. ఇక రాజకీయపరమైన అంశాల విషయంలో ప్రధానంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్టీఆర్ పేరు మార్పు టెర్మినల్కి సంబంధించినటువంటి పేరు మార్పు సంబంధించిన అంశం కూడా చాలా అసెంబ్లీలో తీర్మానం జరిగినప్పటికీ కూడా బయట పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిపై ఎలా ఎదుర్కోవాలనే అంశంతో పాటు మిగతా సంబంధించిన కరెంటు కోతలు రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన అంశం కూడా ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాల తెలుగుదేశం పార్టీ స్పీకర్ ఒక వ్యవహార శైలి సరిగా లేదు, వాటిపై అతనిపై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అది సాధ్యమా కాదా, సాధ్యమైతే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కృప. రైట్.